అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ నెల 26వ తారీఖు పైన ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి డబ్బులను అయితే వేయాల్సింది. కాబట్టి ఇక్కడ ఒక క్లారిటీ అయితే తీసుకొచ్చిందంటే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట రైతులందరికీ కూడా. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఒక పథకం ద్వారా డబ్బులు వస్తాయి, ఏం చేస్తే ఈ పథకం ద్వారా డబ్బులు ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. తెలిసిన మీ బంధువులకు, స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనకు ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు, మొత్తం రెండు కలిపి 20,000 రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు వస్తాయి, రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేసినట్లయితే, ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి రైతు కూడా యొక్క సాయాన్ని పొందాలి, ఎవరో కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క సాయం అందకుండా ఉండకూడదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి రైతులకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పటికే గత 2-3 సీజన్ల నుంచి కూడా, అంటే గత ఖరీఫ్ సీజన్ నుంచి కూడా డబ్బులు అయితే వేయలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడైనా సరే ఖచ్చితంగా రైతులకు యొక్క సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చేసిందనమాట. మరి ఈ నెలలో మరొక 4 రోజుల్లో కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. మరి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకి కేబినెట్ మీటింగ్ ప్రకారం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు తొలి విడత డబ్బులు, అంటే ఒకేసారి వేయట్లేదు 20,000 రూపాయలను, విడతల వారీగానే ఇస్తామన్నారు. మరి విడతల వారీగా రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. మరి విడతల వారీగా యొక్క సాయం అందాలి అంటే ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ రూల్స్ ప్రకారం కనుక మీరు చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రైతులు ఏం చేయాలి అనే విషయాలు కనుక మనం చూస్తే, ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను గత వీడియోలో చెప్పినట్లుగానే మీరు ఈ యొక్క పథకానికి మీరు ముందుగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి. మరి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే దరఖాస్తు చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉండిపోతున్నారు. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకోరో మీరు అప్పుడు ఈ యొక్క పథకం నుండి మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈకేవైసీ లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశమే లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయాలి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు
తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే వస్తుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవడానికి రెడీ అయిపోండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఇప్పటికే రైతులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి. మరి నెల 26 నుంచి తొలి విడత మనకు డబ్బులను అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా నేను చెప్పినట్లు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఇలా చేయండి. ఇక దీంతో పాటుగా మనకు అనేక పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఆ విధంగా కూడా చేసుకోండి. ఒక అన్నదాత సుఖీభవ అనే కాదు, మరికొన్ని పథకాల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం మనకి సాయాన్ని అందించబోతుంది. మరి ఆ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు మీకోసం అయితే అందిస్తూ ఉంటాను. ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ద్వారా లబ్ధి అయితే పొందండి. అనేది పూర్తి చేసేయండి. మీరు ఎప్పుడైతే ఈకేవైసీ పూర్తి చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. ఇక ఈకేవైసీ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీకు నేను ప్రతి వీడియోలో కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది. ఎప్పుడైతే డీబీటీ ద్వారా డబ్బులు రావాలి అంటే మన బ్యాంక్ ఖాతాకు అన్ని వివరాలు కూడా లింక్ అయి ఉండాలి. ఎప్పుడైతే అన్ని వివరాలు లింక్ అయి ఉంటాయో అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్నా కూడా. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లకి మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క డీబీటీ ద్వారా వచ్చే డబ్బులను పొందాలి అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా అన్నమాట. మనకి యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు లింక్ అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు యొక్క బ్యాంక్ ఖాతాకు లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు తప్పనిసరిగా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని ప్రతి రైతన్నా కూడా. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా, ఎందుకంటే ఎవరికైనా సరే నిజమైనటువంటి రైతులకు మాత్రమే మేలు జరగాలి, అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే మేలు జరగాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించి మనకు రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు గుర్తింపు కార్డు అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. మరి ఈడేంటి ప్రతి వీడియోలో చెప్తున్నాడు అనుకోవద్దు. ఇప్పటివరకు కూడా 60% మంది మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో యొక్క రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా రైతు గుర్తింపు కార్డుకు మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఈ రైతు గుర్తింపు కార్డుకు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి. మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకి. ఈ రైతు గుర్తింపు కార్డుకి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఇక్కడ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అందుతాయన్నమాట. మీకు 12 అంకెల రైతు గుర్తింపు కార్డును అయితే ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు మాదిరి మీకు క్రియేట్ చేస్తారు. ఆధార్ కార్డు మాదిరి ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో, అంటే ఇప్పుడు మనకి ఈ నెలలో విడుదల అవుతుంది కదా అన్నదాత సుఖీభవ PM కిసాన్ తొలి విడత, అంటే 8వ తారీఖున మీటింగ్ అయితే ఉంది, కేబినెట్ మీటింగు, మంత్రివర్గ సమావేశం. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పి నిన్నటి రోజున కూడా ఆయన ప్రకటించారు. ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడంలో. మరి తప్పకుండా ఇప్పుడు రైతులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అమలు చేసేందుకు, ఈ సాయాన్ని ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డేట్స్ అయితే విడుదల చేసేసారు. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలంటే నేను చెప్పినటువన్నీ కూడా మీకు ఉంటేనే డబ్బులు వస్తాయండి. మీరు ఇంకా ఎవరైనా చేసుకొని రైతులున్నా, తెలియని రైతులున్నా కూడా మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ వాళ్ళందరికీ కూడా తెలియజేసేయండి. ఇన్ఫర్మేషను తెలియజేసి మీరు కనుక రెడీ చేసుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఎందుకంటే ప్రభుత్వం ఒకసారి డబ్బులు వేస్తుంది, మళ్ళీ కూడా డబ్బులు రావు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో 54 లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించింది ఇప్పటివరకు కూడా. మరి 54 లక్షల మంది రైతులు కూడా లబ్ధి పొందాలి అంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింక్ తర్వాత రైతు గుర్తింపు కార్డు, ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వచ్చేస్తాయి. మళ్ళీ కూడా మీరు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి. ఇక PM కిసాన్ కూడా ఇప్పటివరకు 19 విడతల డబ్బులు అయితే పూర్తయింది. మరి 20 విడత PM కిసాన్, అన్నదాత సుఖీభవ తొలి విడత 5,000,
పీఎం కిసాన్ 20 విడత 2,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా జమ చేసేందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది.